హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి, ఒక డిఫరెంట్ అయిన రెసిపీ అనమాట. షుగర్ లేకుండా, మైదా లేకుండా అండ్ అలానే బేకింగ్ చేసే పని లేకుండా ఈ ఈజీ అయిన డిఫరెంట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్తో ఒక కప్పుడైతే బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఇది మిల్లు పట్టించినటువంటి బియ్యపిండి అనమాట. జల్లించి తీసుకున్నానండి. జల్లించుకున్న బియ్యపిండి ఒక కప్పు తీసుకున్నాను. అండ్ అలానే ఒక చిన్న కప్తో కప్పుడు నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం వాము కూడా వేసుకుంటున్నానండి. వాము వేసుకోవడం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఒక 2 స్పూన్లు అయితే కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మన ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి ఇంకా నువ్వులు పిండి ఇదంతా కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పెట్టుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో నేను ఇక్కడ ఒక కప్పు పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను గేదె పాలు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మిల్క్ అవైలబుల్గా ఉంటే ఆ మిల్క్ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ అనేది కూడా యాడ్ చేయలేదు. కరెక్ట్గా ఒక కప్పుడు మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద అయితే ఈ పాలు పెట్టుకొని మరిగించుకుంటున్నానండి. మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఒక్క మరుగు వచ్చినప్పుడు దాన్ని కలుపుకుంటూ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మరుగులు వచ్చే వరకు దగ్గర ఉండి మనం మరిగించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టి ఏ విధంగా అయితే మరిగించుకుంటున్నానో అలా మరిగించుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 సార్లు మరిగించిన తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకున్నానండి. ఇలాచీ పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యపిండి ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెం ఒకేసారి వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. పిండి వేసిన వెంటనే ఆ వేడికే మనకి పిండి అనేది కలిసిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పిండిని. మీరైతే చెయ్యకట పెట్టకండి, ఎందుకంటే మనకి మిల్క్ అనేది మరిగింది కదా, ఆ వేడి వచ్చేస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దాన్ని పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నానండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని మనం బాగా కలిపేసుకుంటే మెత్తగా కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకుంటే అప్పుడు మన రెసిపీ అనేది చాలా బాగా వస్తుందండి. పిల్లలకి ఈజీగా ఇష్టంగా తింటారండి. ఈజీగా చేసి పెట్టచ్చు. నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి ఈ స్నాక్స్ అయితే. ఈ విధంగా నేను 3 పార్ట్స్ కింద అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా చపాతీ చేసుకునే ఒక బల్ల తీసుకున్నాను. తీసుకొని కొంచెం పిండి ముద్దనైతే తీసుకుంటున్నానండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఇప్పుడు నేను ఇలాగా పూరి ప్రెషర్తో కాకుండా జస్ట్ మన చేత్తోనే ఇలా ఒత్తుకున్నానండి. దాన్ని ఒత్తుకొని మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా చేసుకొని ఇలాంటి ఒక కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పు పెట్టి ఈ విధంగా పిండిని పక్కకు తీసేసుకుంటే మనకి మంచి షేప్ అనేది వస్తుందండి. చూడండి, ఆ కప్పుని ఇటు అటు జరుపుకుంటే మనకి ఈజీగా ఆ కప్పులో నుంచి మంచి షేప్ అనేది వస్తుందండి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఏమైనా చిరాగ్గా ఉంటే దాన్ని మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటే మంచి షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ నేను అదే విధంగా మళ్ళీ వాటిని ఒకసారి నలుపుకొని చేత్తోనే ఇలాగా ఒత్తుకుంటున్నానండి. ఒత్తుకొని ఆ బౌల్ ఉంది కదండి, చిన్నది కప్పు, ఆ కప్పుతో నొక్కుకుంటున్నాను అంతే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీ దగ్గర ఒకవేళ అలాంటి కప్పు లేదనుకోండి, వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. దాన్ని ఇలా పక్కకి జరుపుకోవాలండి. జరుపుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు వేళ్ళతో దీన్ని ఈ విధంగా మంచిగా ఒత్తుకుంటే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఒత్తేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం అన్నీ అయితే ఒత్తేసుకున్నాను. ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత వాటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు,
అలా అని లోనూ ఉండకూడదండి. కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత ఒకటి వీటినైతే మనం అందులో వేసేసుకోవచ్చండి. చూసారు కదా, నేను చెప్పినట్టుగా ఇందులో బేకింగ్ పౌడర్ యూజ్ చేయలేదు, మైదా కానీ షుగర్ ఎటువంటి బేక్ చేసే పని లేకుండా చాలా ఈజీగా డిఫరెంట్గా అయితే ఈ రెసిపీని మనం తయారు చేసేసుకోవచ్చండి. ఇక్కడ ఇదే విధంగా నేను కొన్ని వీటిని అయితే వేసేసుకున్నానండి చెక్కల్ని. వీటిని పాల చెక్కలు అని కూడా పిలవచ్చండి. నేనైతే వీటికి పాల చెక్కలు అని పేరు పెట్టాను. మరి మీరేం పేరు పెడతారో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ రావాలండి. కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బియ్యం పిండి యూజ్ చేసాం కాబట్టి కలర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది ప్రతి టిప్ కూడా అవి ఫ్రై అవ్వటానికి. ఈ విధంగా ఇక్కడ నేను ఫ్రై చేసేసుకొని తీసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చినాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలాంటివి చేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో మనం షుగర్, మైదా, గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిదే, కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు కదండి. అందువల్ల చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతావి కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే ఇంకా మిగిలినవి ఉన్నాయి కదండి, వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పాల చెక్కల రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి. వాటిని విరిపి చూపిస్తున్నాను చూడండి. పాలతో చేసాం కాబట్టి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.